యూత్ కౌంటర్ డిబేట్కు స్వాగతం. ఈరోజు మన ముందు మూడు ప్రాంతాల నుంచి తెలుగు ప్రాంతాల నుంచి మూడు ప్రాంతాల నుంచి ఫస్ట్ జనరేషన్ తరం నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలోకి, అంటే హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలోకి, యూనివర్సిటీ సిస్టంలోకి, సెంట్రల్ యూనివర్సిటీలో వాళ్ళు మొదటి తరంగా అడుగుపెట్టి అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అక్కడ ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, అక్కడ ఎలా ఎక్సెల్ అవ్వచ్చు అనే అంశం మీద ఈరోజు డిబేట్ చేసుకుందాం. ప్రస్తుతం మన ముందు ఈ డిబేట్లో భాగంగా రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. రాజ్ కుమార్ గారు బేసిక్గా కర్నూలు నుంచి మొదటి తరం. ఆయన కూడా నవోదయలో తన స్కూలింగ్ అంతా చేసుకొని ఐఐటి ఇండోర్లో సిఎస్సి ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకొని, బీటెక్ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకొని తర్వాత ఎంఏ సోషాలజీ సెంట్రల్ యూనివర్సిటీలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ సోషాలజీ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకున్నారు. ప్రస్తుతం పొలిటికల్ అనలిస్ట్గా పనిచేస్తున్నారు. ముక్తీశ్వర్ గారు మనతో పాటు ఉన్నారు. తన స్కూలింగ్ అంతా కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. కాటారం మండలం నుంచి వచ్చిన స్టూడెంట్గా జెడ్పీటీహెచ్ఎస్లో స్కూలింగ్ చేసుకొని ఎంజీఐటీలో బీటెక్ కంప్లీట్ చేసుకొని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎంఏ పొలిటికల్ సైన్స్ డిగ్రీని చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతం డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా అనేక విద్యార్థి మూవ్మెంట్లో కూడా పాల్గొని ఆ తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మన ఇంకో స్పీకర్ సాయి కిరణ్ గారు శ్రీకాకుళం నుంచి చెందిన వ్యక్తి. తను కూడా జెడ్పీహెచ్ఎస్లో చదువుకున్న తర్వాత ఐఎంఏ సోషాలజీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ని, అంటే బిఏ సమానమైన ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎంఏ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రోగ్రామ్ని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ, ప్రతిష్టాత్మకంగా ఉన్న సౌత్ ఏషియన్ యూనివర్సిటీ న్యూఢిల్లీలో కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిహెచ్డి పొలిటికల్ సైన్స్ చేస్తూ ఉన్నారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో. జేఆర్ఎఫ్ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇచ్చే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ఎగ్జామ్ని కూడా క్లియర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫెలోషిప్స్, జేఆర్ఎఫ్ ఫెలోషిప్ మీద జాయిన్ అయ్యి అక్కడ పిహెచ్డి చేస్తున్నారు. ప్రస్తుతం తను కూడా విద్యార్థి మూవ్మెంట్లో క్రియాశీలకంగా పాల్గొన్న వ్యక్తి. ఇప్పుడున్న మన స్పీకర్లు ముగ్గురు కూడా మొదటి తరానికి చెందిన వాళ్ళు. ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా స్కూలింగ్ అంతా కూడా వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని వచ్చి డిఫరెంట్ ప్రాంతాల నుంచి, అంటే రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, కోస్టల్ ఆంధ్ర నుంచి కూడా డిఫరెంట్ ప్రాంతాల నుంచి, అంటే వెనుకబడిన ప్రాంతాల నుంచి వచ్చి ఐఐటి, సెంట్రల్ యూనివర్సిటీస్ లాంటి దాంట్లో అక్కడ కోర్సులు కంప్లీట్ చేసుకున్నారు. వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకుందాం ఈరోజు. వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారు, ఏమేమి ఇష్యూస్ ఉండేవి, వాళ్ళు చిన్నప్పటి నుంచి స్కూలింగ్ నుంచి కూడా యూనివర్సిటీకి వచ్చేంత వరకు కూడా ఇష్యూస్ ఏమి ఉండేవి, యూనివర్సిటీ వచ్చాక ఎలా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అయింది, అది ఎలా ఉపయోగపడింది, యూనివర్సిటీ లైఫ్ అన్నది ఎలా ఉపయోగపడింది, ఎలా ఒక ఎడ్యుకేషన్ అనేది మొదటి తరానికి ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. మొదటిగా రాజ్ కుమార్ గారు మీరు నవోదయలో చదువుకున్నారు, తర్వాత ఐఐటిలో చదువుకున్నారు, సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నారు. మీరు అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇలాంటి ప్రముఖమైన విద్యా సంస్థల్లో డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నారు. సో ఎలా మీరు చూస్తారంటే ఎలాంటి ఇష్యూస్ ఉండేవి చిన్నప్పటి నుంచి కూడా? మీరు కూడా బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి. ఇలాంటి ఇష్యూస్ ఉండేవి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎలా వాటిని ఫేస్ చేసుకొని యూనివర్సిటీస్లోకి వచ్చారు? థ్యాంక్ యూ కిరణ్ అన్న. ఐ థింక్ ఇలా ఒక టీవీ డిబేట్లో పాల్గొనడమే ఒక అచీవ్మెంట్గా నేను భావిస్తాను. ఎందుకంటే మారుమూల గ్రామం నుంచి వచ్చిన వ్యక్తిని, చుట్టుపక్కల మొత్తం కూడా అడవి. మా గ్రామానికి అతి చిన్న గ్రామం. మేము బాల్యంలో ఉన్నప్పుడు ఎటు వెళ్ళాలన్నా కూడా నడకదారినే వెళ్ళాల్సిన పరిస్థితి. చెప్పండి, మీ గ్రామం పేరు కూడా చెప్పండి. నా గ్రామం పేరు రోళ్లపాడు గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా. ఈ గ్రామం నుంచి ఎటువైపు వెళ్ళాలన్నా కూడా కాలినడకనే వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది ఒకప్పుడు, లేదా ఎద్దుల బండిలో వెళ్ళాల్సిన పరిస్థితి. చదువుకోవడానికి దగ్గరలో ఉన్న తాండాకు వెళ్ళాల్సి వచ్చేది. అలాగనే వైద్యానికి దూరంగా ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న టౌన్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో మా తల్లిదండ్రులు మంచిగా చదివించాలన్న ఉద్దేశంతో
అలాగనే బతుకు తెరువు కోసం అని చెప్పి వలసపోయి మమ్మల్ని చదివించడం జరిగింది. ఆ రకంగా నేను చదువుతున్నప్పుడు డోన్లోన నవోదయ విద్యాలయ సమితి గురించి మా నాన్నగారు వార్తాపత్రికల్లో చదవడం, దానికి సంబంధించి నన్ను సన్నద్ధం చేయడం జరిగింది. ఆ విధంగా నేను జవహర్ నవోదయ విద్యాలయాల్లోన బనవాసి కర్నూలులో సీటు సంపాదించుకున్నాను. ఈ క్రమంలో చాలా చిన్న వయసులోనే నేను కొన్ని అరుదైన సంఘటనల్ని చవి చూడాల్సి వచ్చింది. ఉదాహరణకి ఒక టీచరు, అరే నువ్వు బాగా చదువుతావరా, చాలా మంచోడివి, తెలివైనోడివి, కానీ నువ్వు ఎల్లిపాయ కారం తినొస్తావరా, నాకు ఆ వాసన పడదు, నువ్వు కాబట్టి దయచేసి నాకు దూరంగా ఉండు అని అన్నారు. ఆ సమయంలో నాకు ఆశ్చర్యం వేసింది. అంటే నేను ఏం తప్పు చేశాను? శ్రామికులు వాళ్ళకు కూరగాయలు కానీ, పాలు, పెరుగు కానీ, లేకుంటే మాంసం ఇవన్నీ చాలా అరుదుగా దొరుకుతాయి. కాబట్టి వాళ్ళకి ఇళ్ళలో ఏవి దొరుకుతాయో అవే తిని వస్తారు. సో నేను చేసిన తప్పేందో నాకు అర్థం కాలేదు. అందుకని చెప్పేసి నేను నాకు ఇష్టమైన ఎల్లిపాయ కారంని తినకుండా నేను వెళ్ళేవాడిని. అది ఒక బాధాకరమైన సంఘటన. ఆ తర్వాత ఇంకొక సంఘటన నన్ను బాగా కలిసివేసింది, అది ఇప్పటికి కూడా గుర్తు. నేను మాట్లాడుతున్నప్పుడు మన భాష అనేది కూడా ప్రాంతీయ భాష, ప్రాంతీయ యాస ఉంటుంది కాబట్టి ఆ రకంగా మాట్లాడుతుంటే, ఏం భాష రానాయనా ఇది, ఇలానైనా మాట్లాడేది, మీ తల్లిదండ్రులు ఇలానే మాట్లాడడానికి నేర్పించారా అనే విధంగా మాట్లాడినప్పుడు కూడా తెలియని బాధ. అంటే నాకంటూ ఒక భాష లేదా, నాది ఇది తెలుగు భాష కాదా, నా తల్లిదండ్రులు ఎందుకు నేర్పించలేదు అనే బాధ బాగా ఉండేది. అంటే ఒక తెలియకుండానే అప్పటి వరకు నేను తెలుగువాడిని అని గర్వంగా ఫీల్ అయిన నేను సడన్గా అరే నేను మాట్లాడేది తెలుగు కాదా, అంటే నా భాష ఏంటి, నేను ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తిని నా భాషనే ఇది ప్రామాణిక భాష, ప్రామాణిక తెలుగు భాష కాదు అని అన్నప్పుడు నా చుట్టుపక్కల ఉండే ఎరకల సోదరులు భాషని ఏ విధంగా వీళ్ళు గమనిస్తారు, ఏ విధంగా వాళ్ళని గౌరవిస్తారు. అలాగనే ముస్లిమ్స్ మాట్లాడే భాష కానీ, లేదా కోయా మిత్రులు మాట్లాడే భాష కానీ, లంబాడే వాళ్ళు మాట్లాడే భాష కానీ, మా చుట్టుపక్కలంతా కూడా తాండాలి. సో ఇవన్నీ కూడా నాకు అప్పట్లోనే ఒక అవగాహన వచ్చింది. అంటే మన భాషకంటూ గుర్తింపు, గౌరవం ఉండాలంటే అది కంపల్సరీగా ఆధిపత్య తెలుగు భాషని అయి ఉండాలనా అన్నట్లుగా. సో అటువంటి సామాజిక అసమానతలకు సంబంధించిన గుర్తులు అవన్నీ కూడా నాకు చిన్నప్పుడే ఉండడంతో నాకు ఎప్పుడు కూడా ఈ సోషల్ సెన్సిబిలిటీ అనేది చిన్నప్పటి నుంచి ఉండేది. అదేవిధంగా ఐఐటికి వెళ్ళాలని ఎలా అనుకున్నారు తర్వాత? నవోదయలో మంచి అవకాశాలు లభించాయి, చాలా చక్కగా చదువుకున్నాం అందరము. తర్వాత అక్కడ ఉండే మా సీనియర్స్ అందరూ కూడా, సూపర్ సీనియర్స్ అందరూ కూడా ఆలమ్ని ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు వచ్చి ఫలానా కోర్సెస్ చదవండి, మీకు లైఫ్ బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పడము, అక్కడున్న టీచర్స్ కూడా ఎంకరేజ్ చేయడం ద్వారా కొంతమంది మిత్రులం అందరం కలిసి ఐఐటి జాయిన్ అవుదాము, కోచింగ్ తీసుకుందామని చెప్పి హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకున్నాము. ఆ క్రమంలోనే ఐఐటి జేఈ సీట్ సంపాదించి ఐఐటి ఇండోర్లోనే బీటెక్ చేశాను. ఓకే. సో ఐఐటి ఇండోర్లో చేసిన తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే మీరు చేసింది బీటెక్ ప్రోగ్రామ్, తర్వాత ఐఐటీలో, అది కూడా ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లో చేసి మీకు ప్లేస్మెంట్స్ వచ్చి లక్షల్లో ప్లేస్మెంట్స్ వచ్చే దాన్ని వదులుకొని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో అది కూడా సోషియాలజీ ప్రోగ్రామ్ని చేయాలని ఎందుకు అనుకున్నారు? కరెక్ట్, గుడ్ క్వశ్చన్ అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు టెక్నికల్ సబ్జెక్ట్స్ తీసుకొని ముందుకెళ్ళిపోతూ ఉన్నారు, కోట్లకు పడగెలుతుదామనే ఆశతో ముందుకెళ్తున్నారు. అది మంచిదే, ప్రతి ఒక్కరు కూడా వృత్తిపరంగా చాలా ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ క్రమంలో మనం మిస్ అవుతున్నది ఏంటంటే సామాజిక విలువలను, నైతిక విలువలను మిస్ అవుతున్నామేమో నాకు ఐఐటీలో చదువుతున్నప్పుడు నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఒక అకాడమిక్ కోటరీ అనేది ఏర్పడింది. అంటే ఏ వర్గానికి సంబంధించిన ఆ వర్గాన్ని వాళ్ళంతా ఒక చోట కూర్చోవడము, ఏ కులానికి సంబంధించిన వాళ్ళు కులాన్ని ఒక చోట కూర్చోవడము, ఇటువంటి అంటే పోటీ ప్రపంచం అనమాట. కంప్లీట్గా ఈ ప్రాసెస్లో ఐఐటీలో కూడా కుల వివక్ష అన్నది చూసాను. అంటే కోటా స్టూడెంట్స్ వేరే, నాన్ కోటా స్టూడెంట్స్, మెరిట్ స్టూడెంట్స్ చాలా ఓపెన్ గా అనేవాళ్ళు. కోటా స్టూడెంట్స్ అనేది ఆ పదాన్ని బాగా యూజ్ చేసేవాళ్ళు. సో రకరకాల రూపంలో అన్నమాట. అంటే వాళ్ళకు ఏదో రకంగా పేరు పెట్టి అనడము ఇలాంటివి గమనిస్తూ ఉండేవాళ్ళం. తర్వాత వాళ్ళ రోల్ నంబర్స్ ద్వారా కూడా కొంత తెలుసుకునే ప్రయత్నం చేసేవాళ్ళం. సో ఎలా మీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఎలా ఇన్స్పైర్ అయ్యారు? సోషాలజీ ప్రోగ్రామ్ వైపు ఎలా ఇన్స్పైర్ అయ్యారు తొందరగా? సో ఈ సోషాలజీ అనేది నాకు ఎందుకు అంటే ఫస్ట్ నుంచి కూడా సొసైటీని మనం క్షుణ్ణంగా చదివితేనే దీని యొక్క రూట్స్ అనేది తెలుస్తుంది, అసమానతలు తెలుస్తుంది. ఈ టెక్నికల్ సబ్జెక్టు చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు.
అందరూ కూడా ఇప్పుడు ఏ డ్రివెన్ వరల్డ్లోన చాలామంది ఉన్నారు. బట్ సోషల్ సిస్టమ్ని అర్థం చేసుకొని సమాజానికి ఉపయోగపడే పని చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అనిపించింది. అందుకోసమని నేను ఆ నిర్ణయం తీసుకొని నేను హైదరాబాద్ సెంట్రల్ మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ముక్తీశ్వర్ గారు, మీరు ఛత్తీస్గఢ్కి చాలా దగ్గరగా ఉన్న విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, అంటే ఇంచుమించు మీరు కూడా చాలా ఇంటీరియర్ విలేజ్ నుంచి వచ్చి ఇక్కడ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ నుంచి ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో పొలిటికల్ సైన్స్ చేసేంత దాకా వచ్చారు. సో ఎలా చూస్తారు మీ బాల్యము, ఆ తర్వాత ఏమైనా ఇన్సిడెంట్స్ ఉంటే ఇన్సిడెంట్స్, లేకపోతే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉండేవి ఏంటి అన్నది మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా మీకు నమస్కారం అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను వచ్చేసి దామరకుంట విలేజ్, కాటరం మండల్, కంబైన్డ్ కరీంనగర్ జిల్లా నుంచి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది మా విలేజ్. నేను చిన్నప్పటి నుంచి నా బాల్యం అంతా 1 నుంచి 10 వరకు జెడ్పిహెచ్ఎస్ లోకల్ తెలుగు మీడియంలో కంప్లీట్ చేయడం జరిగింది. అప్పుడున్న ఆర్థిక పరిస్థితులు కానీ, మా సామాజిక పరిస్థితులు కానీ, నాకున్న ఎన్విరాన్మెంట్ని బట్టి నేను అలానే కంటిన్యూ చేయడం జరిగింది. అప్పుడు ఎట్లా అంటే మా విలేజ్ చాలా పెద్దది, కానీ అక్కడ ఉన్న సౌకర్యాలు మాత్రం చాలా చిన్నవి. ఎన్ని గవర్నమెంట్లు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త స్కీమ్లు వచ్చినా కూడా అక్కడ ఉండే పరిస్థితులు మాత్రం మెరుగవడం అనేది లేకుండేటి. దాంట్లోనే భాగంగా నేను చిన్న చెట్టు కింద కూడా చదువుకున్న రోజులు ఉన్నాయి. వర్షం వస్తే స్కూల్ బంద్ పెట్టిన రోజులు, లేకుంటే మేడంలు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ లేకుండా రాకుండా ఉంటే స్కూల్ బంద్ అయిన రోజులు కూడా నేను ఎన్నో గడపడం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత నేను అక్కడనే లోకల్లో బీసీ హాస్టల్లో ఉంటూ చదువుకునేవాడిని. అక్కడ హాస్టల్ వార్డెన్ గారు వీలైనప్పుడు ట్యూషన్లు పెట్టియడం, లేకుంటే ఎవరైనా సార్లు రాకుంటే స్పెషల్గా ఏమన్నా వేరే వారిని వాలంటీర్లను తీసుకొచ్చి చదివించడం అనేది జరుగుతూ ఉండేది. నేను అంటే మీరు తెలుగు మీడియం నుంచి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మీరు ఎలా కోపప్ చేసుకున్నారు? అంటే ఇంత ట్రాన్స్ఫర్మేషన్లో ఎలా మీరు కూడా మొదటి తరంలో చదువుకున్న వ్యక్తి, తెలుగు మీడియం నుంచి మొత్తం ఇంగ్లీష్ మీడియంలో వచ్చి అక్కడ ఉన్న కోర్సెస్ని కంప్లీట్ చేశారు. సో ఎలా చూస్తారు మీరు? ఎలాంటి ఇబ్బందులు పడ్డారు ఏంటి? ఒకటే అనుకున్నానండి నేను, అంటే నా స్కూలింగ్ ఎట్లా జరిగినా కూడా నా హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం ఒక మంచిగా ఉండాలి, 10 మందికి ఉపయోగపరంగా ఉండాలి, నేను ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలని అనుకున్నాను. దానిలోనే భాగంగా ఫార్చునేట్లీ నేను స్కూల్ టాపర్ రావడం జరిగింది. మంచి మార్కులు, 500 పైగా మార్కులు రావడం జరిగింది. దాంట్లో అప్పుడున్న పరిస్థితుల్లో డిఆర్డిఏ అనే డిస్ట్రిక్ట్ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్కి ఒక అవకాశం ఉండుండే. దాంట్లో భాగంగా నేను ఇంటర్కు +1 +2 మొత్తం నాది కార్పొరేట్ స్కూల్ కాలేజీలో జరిగింది, ఇంగ్లీష్ మీడియంలో. అప్పుడు చాలా స్ట్రగుల్స్ చేశాను. అంటే మార్నింగ్ 5 o'clock వరకు 5 o'clock ట్యూషన్ స్టార్ట్ అయితే నేను 4:30కి లేవడం, దానికి ఉన్న అసైన్మెంట్లు కంప్లీట్ చేసుకోవడం, ఇంగ్లీష్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలని చెప్పేసి అంటే వేరే స్టేట్లో నుంచి కూడా కొంతమంది ఉండేటోళ్ళు, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది నాకు హెల్ప్ చేసినారు. అంటే ఇట్లా చదువుకుంటే మంచిగా ఉంటుందని. దాంట్లో కూడా అప్పుడు ఐఐటి, ఎంసెట్ అవన్నీ ఎగ్జామ్స్ రాస్తూ మంచి ర్యాంక్ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఎంసెట్ తర్వాత బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఉద్యోగ అవకాశాల కోసం మంచిగా అప్పుడున్న ట్రెండ్ ప్రకారం బీటెక్ చేయడమే మంచిదని నా ఫ్రెండ్స్ కానీ మా వేరే పెద్దవాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా నేను బీటెక్ ఎంజేఐటి కాలేజ్ యూనివర్సిటీ ఎంజేఐటి కంప్లీట్ చేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది ఎంజేఐటి కాలేజీలో మంచిగానే ఒక 75-76%తో పాస్ అయ్యాను. కానీ ఇక్కడ ఏదో లోటు, అంటే ఈ మెకానికల్ వరల్డ్లో మనం కోపప్ అవుతామా కాదా అన్న దాంతో నేను ఎక్కువగా కొంచెం అంటే ఆ సమాజాన్ని మార్చాలంటే ఇది ఒక్కటే కాదు కదా, ఇంకా వేరే విధాలు కూడా వెతకాలన్న ఆపర్చునిటీస్తో సోషల్ సైన్సెస్ పైన నాకు కొంచెం అవగాహన పెరుగుతుండే. చిన్నప్పటి నుంచి ఆ సిస్టమ్ నుంచి వచ్చినా కాబట్టి, అంటే ఎందుకంటే ఆ ఎక్స్ట్రీమ్ ఏరియా నక్సలైట్ ఏరియాలో ప్రజలు ఎట్లా ఇబ్బంది పడేది, లోకల్ యూత్ ఎట్లా ఇబ్బంది పడుతుండేవాళ్ళు, పోలీసు వాళ్ళ ప్రెజర్లు కానీ అవన్నీ చూస్తూ అక్కడున్న యూత్ని అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళందరినీ కలెక్టివ్గా ఒక మంచి ప్లాట్ఫామ్ తీసుకురావాలనేది నాకు ఉద్దేశం ఉండే. దాంట్లో భాగంగా మా ఫ్రెండ్స్తో అందరం కూడా మంచి చదువుకొని మంచి ఉన్నత పొజిషన్లో ఉంటే మనకు ఒక గొప్ప ఇన్స్పిరేషన్ ఉంటుందని నేను సెంట్రల్ యూనివర్సిటీలో అప్పుడు నాకున్న బెస్ట్ ఆల్టర్నేటివ్ అనిపించింది. ఎందుకంటే అక్కడ యూనివర్సల్ ఎడ్యుకేషన్, అంటే అందరికీ విద్య అని ఒక
కాన్సెప్ట్ ఉంటుంది, అక్కడ కొంచెం ఇంక్లూజివ్ సొసైటీ ఉంటుంది మనకు తెలుసు. దేశవ్యాప్తంగా జరిగే ఎంట్రన్స్ ఎగ్జామ్ని క్లియర్ చేసుకొని ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రావడం జరిగింది. సో మళ్ళీ వద్దాం యూనివర్సిటీలో సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయాన్ని. ఇప్పుడు సాయి కిరణ్ గారు శ్రీకాకుళంకి చెందిన వ్యక్తి. ఆయన కూడా చాలా చిన్న గ్రామం నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన కంటిన్యూషన్, ఆయన కూడా స్కూలింగ్ అంతా చేశారు. కానీ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సాయి కిరణ్ గారు. మీరు కూడా జెడ్పిహెచ్ఎస్ నుంచి సౌత్ ఏషియన్ యూనివర్సిటీ దాకా రీచ్ అయ్యారు. అంటే న్యూఢిల్లీలో ఉన్న సౌత్ ఏషియన్ యూనివర్సిటీలో మీరు మాస్టర్స్ చదివి తర్వాత మళ్ళీ పిహెచ్డీ చేస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకు మీరు సోషల్ సైన్సెస్లోకి రావాలనుకున్నారు? అంటే మీది కూడా ఐఎంఏ నుంచి కూడా మీరు సోషల్ సైన్సెస్లో ఉన్నారు కాబట్టి ఎందుకు రావాలనుకున్నారు ఏంటి? మీ కొంచెం తొందరగా మీరు కూడా చెప్తే నెక్స్ట్ దీంట్లోకి వెళ్దాం, ఛాలెంజెస్లోకి. నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ఈ ప్రైమ్ మినిస్టర్ వారికి మీకు థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దిస్ ఈజ్ నాట్ ఎ లైఫ్ ఐ హావ్ డ్రీమ్డ్ ఆఫ్ అండి. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి పిహెచ్డీ చేద్దామని ఇలాంటి యూనివర్సిటీస్ ఒకటి ఉంటాయని నాకు అసలు తెలియదు. నా జీవితాన్ని నేను డిస్క్రైబ్ చేయాలంటే ఫస్ట్ జనరేషన్ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అందరికీ ఉండే టిపికల్ ప్రాబ్లమ్సే నాకు ఉండేవి. మెయిన్గా ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్ కానీ, సోషల్ నెట్వర్క్స్ కానీ, తర్వాత సెల్ఫ్ డౌట్ కానీ, తర్వాత ఈ మూడు కీ టర్మ్స్ ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ అందరికీ ఉండే కీ ప్రాబ్లమ్స్. తర్వాత చిన్నప్పుడు నాకు ఇలాంటి యూనివర్సిటీస్ ఉంటాయి అనేది తెలియదు, ల్యాక్ ఆఫ్ ఎక్స్పోజర్. నేను చదువుకున్నది జెడ్పిహెచ్ స్కూల్ కండియం. మా ఊరు నుంచి నియరెస్ట్ టౌన్ 20 కిలోమీటర్స్. సో ప్రైవేట్ స్కూల్స్ తెలీదు, తర్వాత ఇన్ని ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ ఉంటాయని, అలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయని తెలీదు. ఫస్ట్ మా స్కూల్లో అందరూ 10th అయిపోగానే ఏపీఆర్జేసీ అనే ఎగ్జామ్ రాసేవాళ్ళు. ఎవరికి వచ్చేది కాదు, నాకు కూడా వస్తుందని అనేది కూడా నాకు తెలీదు. జస్ట్ ఏదో ఊరికే రాశాను, బట్ నేను క్లియర్ చేశాను. సో దాంతో నేనే ఫస్ట్ టైం మా ఊరు నుంచి, మా చుట్టుపక్కల ఊరు నుంచి ఏపీఆర్జేసీ నాగార్జున సాగర్లో జాయిన్ అవ్వటం నేనే ఫస్ట్ టైము. అది జాయిన్ అయిన తర్వాత నాకు ఒక్కసారిగా నాకు వరల్డ్ ఓపెన్ అప్ అయింది. అంతకుముందు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుందాం అనుకున్నాను, కానీ ఇంత వరల్డ్ని అసలు నేను ఎప్పుడు ఉంటుంది అనుకున్నా తెలియదు. ఇంటర్మీడియట్ కూడా సోషల్ వెల్ఫేర్లో చదివారు? సోషల్ వెల్ఫేర్ కాదు, అది ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ నాగార్జున సాగర్. అక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉంటాయని, హైదరాబాద్లో తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుందని, ఎడ్యుకేషన్ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ తక్కువ రేటుకి, అదే అఫోర్డబుల్ ప్రైసెస్కి ఉంటుందని, తర్వాత మంచి హాస్టల్స్ ఉంటాయి, తర్వాత ఇండియా వైడ్గా ఎక్సలెంట్ స్టూడెంట్స్ ఉంటారనే విషయం అక్కడికి వచ్చిన తర్వాతనే నాకు తెలిసింది. సో ఇక్కడ ఈ ఎక్స్పోజర్ కానీ, తర్వాత ఒక్కసారిగా ఈ కొంతమంది బ్రిలియంట్ స్టూడెంట్స్ అందరూ చుట్టుపక్కల వచ్చేసరికి ఇంకొంచెం ఆపర్చునిటీస్ ఉన్నాయనేది తెలిసింది నాకు. హైదరాబాద్కి వచ్చిన తర్వాత కూడా ఇంటర్నెట్ యూజ్ చేసుకోవటం ఎలాగా, తర్వాత అక్కడ ఉండే ఫ్రెండ్ సర్కిల్స్తో ఒక లాంగ్వేజ్ని బిల్డప్ చేసుకోవటం ఎలాగా, ఇవన్నీ నెట్వర్క్స్తో వచ్చేవి. తర్వాత ఎక్స్పోజర్ కానీ నెట్వర్క్స్. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకు ఇంగ్లీష్ వచ్చేది కాదు. నేను స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకున్నాను. నాకైతే అసలు ఇంగ్లీష్ వచ్చేది కాదు. 10th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. 10th వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ ఒకసారిగా జంప్ అయ్యాను, కానీ అప్పటికి నాకు ఏం రాదు. 10th మినిమం బేసిక్ గ్రామర్, టెన్స్ రాదు, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఏం రాదు. యూనివర్సిటీకి వచ్చే ముందు అలా కొంచెం నేర్చుకున్నాను, తర్వాత కానీ మాట్లాడటం రాదు. తర్వాత చదివేది అర్థం చేసుకోగలను, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి తర్వాత కాంప్రిహెన్షన్కి చాలా టైం పట్టేది. సో అవన్నీ యూనివర్సిటీలోకి వచ్చి సపోర్ట్ సిస్టమ్ దొరికింది. అదే ఎక్స్పోజర్ నెట్వర్క్స్ ఇవన్నీ వీటితో నాకు ఇది దొరికింది. ఆ 3 yearsలో ఇలా డెవలప్ చేసుకున్నాను, లాంగ్వేజ్ కమాండ్ కానీ. తర్వాత ఈ 3 వచ్చింది, కానీ సెల్ఫ్ డౌట్ అనేది ఉండేది. మనకి లాంగ్వేజ్ రాదు, చదివేది పూర్తిగా అర్థమయ్యేది కాబట్టి మన పీర్స్తో పోల్చుకుంటే నేను అసలు ఈ కోర్స్ పాస్ అవ్వగలనా, తర్వాత ఒకసారి పాస్ అయినా సరే ఇంకా గ్రేటర్ హైట్స్కి వెళ్ళగలమా అనే సెల్ఫ్ డౌట్ అనేది కంటిన్యూస్గా ఉండేది. అది ఎంఏకి వచ్చినప్పటికి కూడా మళ్ళీ అది వచ్చింది. అది ఎప్పటికీ ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ అందరికి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది, అది ఎప్పటికీ పోదు. సో ఉంటుంది, కానీ మనం అధిగమించాలి. మీరు అధిగమించారనే మేము అనుకుంటున్నాం, యూనివర్సిటీ దాకా వెళ్ళారు. ఆ డౌట్ ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే మీ ముగ్గురు చూసినట్లయితే ముగ్గురు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి, మారుమూరు గ్రామం నుంచి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఐఐటీస్లో లాంటి విద్యా సంస్థల్లో క్లియర్ చేయడం అన్నది చాలా చూసాం. దీనిలన్నిటి కూడా సపోర్ట్ సిస్టమ్, అంటే గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్ అన్నది మనం చూడొచ్చు. స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, అంటే ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి వాళ్ళు చదవగలుగుతారా అన్నది ఒక క్వశ్చన్ ఉంటుంది. సో వాళ్ళకి
సపోర్ట్ సిస్టమ్ ఉంటే కనుక వాళ్ళు అద్భుతాలు సాధించారు అన్న దానికి వీళ్ళు ముగ్గురు కూడా నిదర్శనం. వీళ్ళు ముగ్గురు కూడా యూనివర్సిటీలో స్టూడెంట్స్ పాలిటిక్స్లో కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్న వ్యక్తులు. చూసినట్లయితే రాజ్ కుమార్ గారు అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్లో ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీల ఇష్యూస్ మీద కూడా చాలా భారీ ఎత్తున అంటే ఇష్యూస్ మీద వర్క్ చేయడము, దాని మీద రాయడము, కంటిన్యూస్గా రాయడము, ఓన్ ఛానల్లో ఇది చేయడం చూసాం. అలాగే మనం ముక్తీశ్వర్, సాయి కిరణ్ ఇద్దరు కూడా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్లో క్రియాశీలకంగా పాల్గొని దేశవ్యాప్తంగా ఉన్న ఫెలోషిప్స్ కానీ లేకపోతే స్కాలర్షిప్స్ ఇష్యూస్ కానీ ఫీ స్ట్రక్చర్ మీద కానీ విద్యార్థి సమస్యల మీద పోరాడిన వీళ్ళిద్దరు కూడా లీడర్స్గా చూడొచ్చు, యూనివర్సిటీ లీడర్స్గా. సో మీకు ఈ ఇష్యూ మీద ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. రాజ్ కుమార్ గారు, అంటే ఇష్యూస్ చాలా ఉంటాయి. అంటే ఈ ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇందాక చెప్పినట్లు కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉండడం, ఇంగ్లీష్ రాకపోవడము, అక్కడేమో బాగా డబ్బు ఉన్న ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అంటే డబ్బు ఉన్న వాళ్ళు, అంటే రిచ్ అర్బన్ సూపర్ రిచ్ వచ్చిన వాళ్ళు ఉంటారు. మన లాంటి వాళ్ళు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కష్టపడి చదువుకుంటూ వచ్చిన వాళ్ళు ఇలా ఉంటారు. అంటే వీళ్ళిద్దరి మధ్య సంఘర్షణలో ఎలా మీరు అధిగమించారు? అంటే వాళ్ళని ఎలా రీచ్ అవ్వాలి రీచ్ అయ్యగలిగారు? వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ ఏమైనా అంటే ఫ్రెండ్స్ సపోర్ట్ సిస్టమ్, ఫ్యాకల్టీ సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉండేది? కిరణ్ గారు యూనివర్సిటీలోకి అడుగు పెట్టిన వెంటనే అడ్మినిస్ట్రేషన్ ఒక యాపతి మనకు కనబడుతుంది అక్కడ. ఎందుకంటే ఈ అడ్మిషన్ ప్రాసెస్లోనే డిస్క్రిమినేషన్ ఉంది అని నాకు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే చాలా లెంతీ డాక్యుమెంటేషన్ వర్క్ ఉంటుంది, అదంతా కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే ఎవరైతే వర్నాకులర్ లాంగ్వేజెస్ నుంచి వస్తారో ఎగ్జామ్స్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. సో ఆ క్రమంలో వాళ్ళకి సపోర్ట్ దొరకదు, మార్జినలైజ్డ్ సెక్షన్స్కి కానీ రూరల్ పీపుల్ స్టూడెంట్స్ కానీ. ఈ ప్రాసెస్లో వాళ్ళు అక్కడే చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు, అరే ఏంటి ఇదంతా అన్నట్లు. సో అటువంటి స్థితులను అధిగమించడానికి బహుశా నాకంటే ముందు తరాల వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారేమో. బట్ నా విషయానికి వచ్చేసరికి అప్పటికే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లోన విద్యార్థి సంఘాలు చాలా క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ అయితేనేమి, మిగతా బహుజన విద్యార్థి సంఘాలన్నీ కూడా ఇలా ఎవరైతే మార్జినల్ సెక్షన్ నుంచి వస్తారో స్టూడెంట్స్ వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తూ, గైడ్ చేస్తూ, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన విధి విధానాలు కూడా అన్నీ కూడా విడమర్చి చెప్పడం ఇవన్నీ జరుగుతూ ఉండేది. కొంత అదృష్టం కొద్దీ నాకు ఇంగ్లీషు రావడము, తర్వాత ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండడం వల్ల నేను విద్యార్థి సంఘాల సపోర్ట్ తీసుకోకుండా కూడా నేను అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకోగలిగాను. బట్ నేను చుట్టుపక్కల గమనించేది ఏంటంటే ఈ విద్యార్థి సంఘాలు, ముఖ్యంగా బహుజన విద్యార్థి సంఘాలు యొక్క అక్కడ వాళ్ళకి ప్రాముఖ్యత అనేది బాగా కనపడింది. అది ఎంతో సపోర్ట్ సిస్టమ్ అనేది ఎంతో మందికి బాగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఛాలెంజెస్ ఉండేవి అంటే యూనివర్సిటీలో? ఛాలెంజెస్ అంటే ప్రతిదీ ఇప్పుడు అక్కడ చాలా తారతమ్యాలు ఉంటాయి. అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు అన్నట్లు, తర్వాత ఉన్నత కులాల నుంచి వచ్చిన వాళ్ళు లేదా మామూలుగా పీడిత కులాల నుంచి వచ్చిన వాళ్ళు, రకరకాల కల్చరల్ బ్యారియర్స్ ఉండేవి. అంటే వాళ్ళు వేసుకున్న డ్రెస్ విధానము, ఉదాహరణకి మనం క్లాస్ రూమ్ సెటప్లోకి వెళ్తేనే, క్లాస్ రూమ్లో చూస్తేనే తెలిసిపోతుంది. అంటే వాళ్ళందరూ కూర్చున్న విధానంలో కూడా అంటే ఎవరెవరు ఏ సోషల్ సెట్టింగ్ నుంచి వచ్చారు అవన్నీ కూడా తెలిసిపోతుంది. సో ఎలా అధిగమించారు మీరు వాటిని? అంతా ఏంటంటే చాలా టైం పడుతుంది, టైం టేకింగ్. ఎందుకంటే ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయరు జనాల్ని. మన వేషధారణ, మన భాష, వీటన్నిటిని బట్టి కూడా మనల్ని జడ్జ్ చేసే వాళ్ళు ఉంటారు. బట్ మన మంచితనము, మన విలువల్లే మెల్లమెల్లగా మనకు స్నేహాలని, మిగతా వాళ్ళతో మంచి సాన్నిహిత్యాన్ని అలవర్చుకోవడం ద్వారా ఆ విధంగా డిఫరెంట్ సోషల్ ఎన్విరాన్మెంట్స్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోవడము, ఆ విధంగా యూనివర్సిటీ స్పేస్ అనేది ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్గా మలుచుకునే విధంగా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ముక్తీశ్వర్ గారు, మీరు ఎలా చెప్తారు, ఎలా లీడర్షిప్ డెవలప్మెంట్ అంటే ఇలాంటి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే బడుగు బలహీన వర్గాల నుంచి, పేద కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ ఒక లీడర్షిప్ అంటే సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో లీడర్స్గా ఎదగడం అన్నది చాలా కష్టమైనది. సో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు మీరు, అక్కడ ఎలా అధిగమించారు? బేసిక్గా ప్రతి విద్యార్థి ఎవరైతే రూరల్ నుంచి వచ్చి గొప్ప ఎడ్యుకేషన్ పొందాలనుకున్న వాళ్ళకి చాలా హడ్డిల్స్ ఉంటాయి స్టార్టింగ్లో. కానీ అక్కడ ఉన్న సిస్టమ్, అటు సపోర్టివ్ సిస్టమ్, అదేవిధంగా పొలిటికల్ ఎన్విరాన్మెంట్ని బట్టి ఆటోమేటిక్గా మనం మింగిల్ కావచ్చండి. ఎందుకంటే ఐఎమ్ ద లైవ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ సిస్టమ్. ఎందుకంటే మేజర్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు నాకు తెలిసి అవేర్నెస్, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, ఆపర్చునిటీస్ అనేది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతారు. అవేర్నెస్ అంటే
అక్కడికి రావడం అనేది ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఒక హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, లేకుంటే మంచి యూనివర్సల్ ఎడ్యుకేషన్ ఉంటుంది అని తెలుసుకోవడమే బేసిక్ హడ్డిల్. అది తెలుసుకొని దాన్ని యాక్సెస్ చేయడం అంటే పాస్ అవ్వడం కానీ లేకుంటే దానికి అప్లై చేయడం కానీ అనేది ఇంకో హడ్డిల్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి అఫోర్డబిలిటీ, ఆ ఎడ్యుకేషన్ని మనం పొందగలుగుతామా, అంటే అంత హాస్టల్ ఫీజు కట్టుకోగలుగుతామా, లేకుంటే ఆ బుక్కులు మనకు సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం ఎంతో కొంత సెంట్రల్ స్టేట్ నుంచి మాత్రం మన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లాంటి ఇన్స్టిట్యూషన్లో దొరకడం జరుగుతున్నది. అది అయిపోయిన తర్వాత ఇంకో హార్డిల్ ఏంటంటే ఆపర్చునిటీస్. ఒకవేళ సోషల్ సైన్సెస్ చేస్తే మనకి ఏం ఆపర్చునిటీస్ ఉంటాయని అది ఆలోచించుకొని అది ఒక బేసిక్ హర్డిల్గా చాలా మంది స్టూడెంట్స్ ఫేస్ చేస్తారు. సో వీటన్నిటిని అధిగమించి ముందుకు పోయి మనం ఇప్పుడున్న గ్లోబలైజ్డ్ వరల్డ్ లో ఎలా మనం లీడ్ చేయగలుగుతాం లైఫ్, ఈ కాంపిటేటివ్ వరల్డ్ అనేది బేసిక్ క్వశ్చన్ మనలాంటి రూరల్ వచ్చిన స్టూడెంట్స్ కి. కాకపోతే ఆ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ బట్టి వివిధ మన రాజ్ కుమార్ గారు చెప్తున్నట్టు దళిత బహుజన ఆర్గనైజేషన్స్ అనేది ప్రతి చిన్న విషయాన్ని కూడా ముందుకు తీసుకొని ప్రొయాక్టివ్ గా పోయి స్టూడెంట్ కి హాస్టల్ దగ్గర నుంచి స్కాలర్షిప్ దగ్గర నుంచి వాటిని హెల్ప్ చేయడం చేస్తారనేసి చెప్తున్నారు. ముక్తేశ్వర్ గారు అవేర్నెస్, యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, ఆపర్చునిటీస్ ఉంటాయి, వీటిని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళాలనేసి తెలియజేస్తున్నారు. మనం చూసినట్టయితే సాయి కిరణ్ గారు, మీరు లాస్ట్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నారు మన విద్యార్థులకు? ఈ కమ్యూనిటీస్ నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, పూర్ ఫ్యామిలీస్ నుంచి ఎన్నో కష్టాలు పడి వస్తారు, వాళ్ళందరికీ కూడా కష్టాలు పడుతున్నారు, ఇంకా బయట చూస్తున్నారు మన విద్యార్థులు, యూత్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటువంటి ఎక్స్పోజర్ లేకుండా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా సరే మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ ఏదంటే ఆపర్చునిటీస్ గురించి మీకు ఎక్స్పోజర్ రావడానికి వీలైనంత ట్రై చేయాలి. మనం ఎక్స్పోజర్ లేనిదే మనకి ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, తర్వాత ఎలా ముందుకెళ్ళాలో తెలియదు. తర్వాత మెయిన్ సెల్ఫ్ డౌట్ అనేది మనకి కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన ఫస్ట్ జనరేషన్ వాళ్ళు అంటే మన పేరెంట్స్కి పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి మనకి ఫ్యామిలీలో ఆ ఎకో సిస్టమ్ ఉండదు. తర్వాత ఆ సపోర్ట్ సిస్టమ్ కూడా మనకి ఫ్యామిలీ నుంచి దొరకదు. మిగతా వాళ్ళు అదేంటిది సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ వచ్చే వాళ్ళకి ఫ్యామిలీ నుంచి బాగా సపోర్ట్ వస్తుంది. తర్వాత ఎంతవరకు చదువుకోవాలన్నా సరే వాళ్ళకి ఫ్యామిలీ నుంచి ఇస్తారు బ్యాకప్. కానీ ఫస్ట్ జనరేషన్ వాళ్ళకి ఏదో జాబ్ తెచ్చేసుకో తొందరగా అని ఫ్యామిలీయల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ అట్లాంటి ప్రెషర్ని తట్టుకోవడానికి మనకి పియర్లోనే మనకి ఫస్ట్ అందరం తీసుకోవాలి. తర్వాత మళ్ళీ సెల్ఫ్ డౌట్ మనం ఫ్రెండ్స్ గ్రూప్ నుంచి మనం అది పెంచుకోవాలి. తర్వాత ఒకరికొకరు సపోర్ట్ మనమే పెంచుకోవాలి. అది ఫస్ట్ జనరేషన్ అవుతారా సెకండ్ జనరేషన్ అనేది వేరే విషయం. అది ఫ్రెండ్స్ నుంచి తెచ్చుకోవాలి, మనం ఫ్యామిలీ నుంచి దొరకదు కాబట్టి. తర్వాత సెల్ఫ్ డౌట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది మనకి, కానీ దానికి వీలైనంతగా దూరంగా ఉండాలి మనం. ఎందుకంటే ఇంత దూరం వచ్చామంటే చాలా కష్టపడి, తర్వాత చాలా పర్సివరెన్స్తో కష్టపడి ఇంత దూరం వస్తారు ఎవరైనా సరే. దానికి తోడు మళ్ళీ అదేంటిది మెరిట్ అనేది ఒక సోషల్ కన్స్ట్రక్షన్. తర్వాత ఆ మెరిట్తో పాటు మనల్ని మనం కంపేర్ చేసుకుంటే కుదరదు. అది ఒక్కొక్కరు ఒక్క విధంగా వస్తారు కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకొని మనం కూడా వెరీ క్యాపబుల్ పర్సన్ అని మనల్ని మనం బిలీవ్ చేసుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా ఫిలాసఫిక్గా చెప్పారు మీరు. చూసినట్లయితే మనం కాన్ఫిడెంట్ని బిల్డప్ చేసుకోవాలి, సెల్ఫ్ డౌట్ని పడకూడదు. మన అందరం కూడా సక్సెస్ అవుతుంది అని ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నారు సాయి కిరణ్ గారు. మన అంబేద్కర్ గారు చెప్పినట్టు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్లు ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎజిటేట్. సో ఎడ్యుకేషన్ అన్నది చాలా ముఖ్యము. అన్నిట్లో ఎడ్యుకేషన్ అన్నది పొందితే కనుక ఆకాశమే హద్దుగా ఉంటుంది. మీ అందరికి కూడా మీరందరూ కూడా ఈ కమ్యూనిటీస్ నుంచి, అంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ రూరల్ ప్రాంతాల నుంచి, అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి, మారుమూరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎక్సెల్ చేస్తారు. వాళ్ళందరూ ఎడ్యుకేషన్ కనుక వాళ్ళు కావాలనేసి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్తే కనుక ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నది వాళ్ళకి ప్లాట్ఫామ్స్గా ఉండి వాళ్ళ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సాధించుకోవడానికి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్లో కూడా గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూసినట్లయితే చాలా వరకు ఫీ రింబర్స్మెంట్ ఇక్కడ 3 ఏళ్ల నుంచి అక్కడ 4 ఏళ్ల నుంచి రావట్లేదు. ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్ల నుంచి ఇక్కడ 3 ఏళ్ల నుంచి ఫీ రింబర్స్మెంట్ రావట్లేదు. విద్యార్థులు చాలా బాధపడుతున్నారు. ఈ ఫీ రింబర్స్మెంట్ వెంటనే వస్తే కనుక, రిలీజ్ చేస్తే కనుక ఇలాంటి విద్యార్థులు
మట్టిలో మాణిక్యాలు లెక్క వీళ్ళు ముందుకు వచ్చి వీళ్ళు ఎక్సెల్ అయ్యి రేపొద్దున సమాజానికి ఒక లీడర్షిప్ అన్నది వీళ్ళు ఇలాంటి వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా లీడర్స్గా తయారవుతారని తెలియజేస్తూ గవర్నమెంట్ పాత్ర అన్నది చాలా ఇంపార్టెంట్ అనేసి తెలియజేస్తూ ఈ ఇన్స్టిట్యూషన్ సిస్టమ్ని ఏదైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ స్కూలింగ్ నుంచి కాలేజ్ నుంచి యూనివర్సిటీ సిస్టమ్ని పబ్లిక్ సిస్టమ్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ సిస్టమ్ అనేది పెంచాలనేసి కూడా తెలియజేస్తూ ఈరోజు యూత్ కౌంటర్లో పాల్గొన్న రాజ్ కుమార్ గారు, ముక్తీశ్వర్ గారు, అలాగే సాయి కిరణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరొక టాపిక్తో యూత్ కౌంటర్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు.